హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ముందైతే చిక్కుడుకాయలను ఉడకపెట్టుకొని ఈ విధంగా వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో కొంతసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాని అయితే మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ మధ్యలో ఇలా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూను కారం వేస్తున్నాను. టమాటాలను అయితే మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలను అయితే మెత్తగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి అడుగంటకుండా. టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న చిక్కుళ్ళు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఫైనల్గా చిక్కుడుకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.